ఫ్రెండ్స్ వీడియో అయితే చివరి వరకు చూడండి. ఫాతిమా కాలేజ్ కూల్చివేతపై హైడ్రా యూటర్న్. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎంఐఎం నేతలకు చెందిన ఫాతిమా కాలేజ్ కూల్చివేతలపై మాట మార్చారు. గతంలో ఈ కాలేజ్ ఎఫ్టీఏలో ఉందని దీన్ని కూల్చేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు ఎంఐఎం నేతలకు చెందిన ఫాతిమా కాలేజ్ని కూల్చబోమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంచలన ప్రకటన చేశారు. ఫాతిమా కాలేజ్ ఆల్రెడీ ఎఫ్టీఏలో ఉందని గతంలో చెప్పారు. అయితే అకాడమిక్ ఇయర్ అయిపోగానే ఫాతిమా కాలేజ్ నిర్మాణాలని కూల్చివేస్తామని చెప్పారు. అయితే ఇప్పుడు ఈ కాలేజ్ ని ఇప్పుడు మేము కూల్చమని రంగనాథ్ అఫీషియల్ గా పోస్ట్ చేశారు. ఈ కాలేజ్ లో పేద విద్యార్థులకు ఉచితంగా చదువు చెప్తున్నారని అంటున్నారు. సామాజిక కోణంలో ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్తున్నారు. మొత్తం వ్యవహారం ఇలా ఉంటే ఎలాంటి కూల్చివేతలపై ఎలాంటి అధికారిక జీవో లేకుండా సొంత నిర్ణయాన్ని కమిషనర్ రంగనాథ్ ప్రకటించడం హాట్ గా మారింది. చెరువులు, నాలాలు, కుంటలు, నదులు, వాటర్ బాడీల్లో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఎలాంటి కబ్జాలు చేయరాదని, ఒకవేళ కబ్జాలు చేస్తే వాటిని నిర్దాక్షిణీయంగా కూల్చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో ORR వరకు 23 చెరువుల కబ్జా నుంచి విముక్తి కలిగించడానికి హైడ్రాకు సర్వాధికారాలు కట్టబెడుతూ ప్రభుత్వం ప్రత్యేక జీవో 99 జారీ చేసింది. జూలై 19, 2024 జీవో వచ్చింది. రంగనాథ్ మాత్రం సల్కం చెరువుకు ఎఫ్టీఎల్ పరిధిలో ఎంఐఎం నేతలకు చెందిన కేవలం ఒక ఫాతిమా కాలేజ్ మాత్రమే కూల్చే ప్రసక్తి లేదని మీడియా గ్రూప్ లో అఫీషియల్ గా పోస్ట్ చేశారు. రంగనాథ్ ఆదేశాలతో హైడ్రా ఫోర్స్ చాలా చోట్ల పేదవాళ్ళ ఇల్లు కూల్చేసింది. సున్నం చెరువు, తుమ్మిడికుంట చెరువు, గాజుల రామారం ఇలా చెప్పుకుంటుంటాయి. చాలా పేదవాళ్ళ ఇల్లు నేలమట్టం చేసింది. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. మీ అభిప్రాయం కామెంట్లో తెలియజేయండి. మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.